Hi dear students, we are in Unit 1 Depreciation. Exercise problems in fixed installment method. ఓకే, మనము యూనిట్ 1 తరుగుదల అనే చాప్టర్లో ఉన్నాము. అభ్యాసాలు అనేవి చేయబోతున్నాము. స్థిర వాయిదాల పద్ధతిలో ప్రాబ్లమ్స్ అనేవి మనము ఇప్పుడు చేయబోతున్నాము. ఓకే, బిఫోర్ దట్ we have to know the two principles and few general entries. ఈ లెక్కలు చేయబోయే ముందు మనము రెండు సూత్రాలను అలాగే కొన్ని చిట్టా పద్ధతులను మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటి ఇప్పుడు తెలుసుకుందాము. ఓకే, ప్రిన్సిపల్స్. ఫస్ట్ వన్, యాన్యువల్ డిప్రిసియేషన్. యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ద అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ద అసెట్. ఓకే, దీనిని మనము వార్షిక తరుగుదల అంటాం. వార్షిక తరుగుదలకు సూత్రం ఏంటి అంటే ఆస్తి కొన్న ఖరీదు మైనస్ రద్దు విలువ లేదా తుక్కు విలువ లేదా అవశేషపు విలువ డివైడెడ్ బై ఆస్తి జీవిత కాలము. ఓకే, ఈ సూత్రం ఎందుకు అంటే మనకు కొన్ని సందర్భాలలో మనకు లెక్కలో తరుగుదల రేటు అనగా తరుగుదల శాతం అనేది మనకు లెక్కలో ఇవ్వనప్పుడు మనము ఈ సూత్రం ప్రకారం మనము తరుగుదలను కనుక్కొని లెక్కలు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వార్షిక తరుగుదలకు సూత్రం ఏంటి అంటే ఆస్తి కొన్న ఖరీదు మైనస్ రద్దు విలువ లేదా తుక్కు విలువ లేదా అవశేషపు విలువ డివైడెడ్ బై ఆస్తి జీవిత కాలం. ఈ సూత్రం ప్రకారం మనం ఏం తెలుసుకుంటాము? వార్షిక తరుగుదల. వీ హ్యావ్ టు నో ద యాన్యువల్ డిప్రిసియేషన్. ఓకే, సెకండ్ వన్, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ డిప్రిసియేషన్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఇంటూ 100. ఓకే, దీన్ని మనము తరుగుదల రేటు అంటాం. తరుగుదల రేటుకు సూత్రం ఏంటి అంటే వార్షిక తరుగుదల డివైడెడ్ బై ఆస్తి కొన్న ఖరీదు ఇంటూ 100. సో ఈ సూత్రం ప్రకారం మనం ఏం తెలుసుకుంటాము? తరుగుదల రేటు. వీ హ్యావ్ టు నో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఓకే, సో ఈ రెండు సూత్రాల ద్వారా మనము తరుగుదలను అలాగే తరుగుదల రేటును మనము తెలుసుకోవచ్చు. ఓకే ఓకే స్టూడెంట్స్, నోట్ ఇట్ డౌన్ దీస్ ప్రిన్సిపల్స్. ఓకే, నెక్స్ట్ మనము చిట్టా పద్ధతులు అనేవి మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, యూ హ్యావ్ టు నో ద జనరల్ ఎంట్రీస్. లెట్స్ గో టు అవర్ టాపిక్. నెక్స్ట్, general entries. First one, when the asset is purchased. So here asset is purchased. So what is the general entry? Asset account data to cash or bank account. Asset account data to cash or bank account. So here asset is real account. What is the principle of real account? What comes in debit, what goes out credit. So here asset is coming, so it will be debit. So cash is going, so it will be credit. So the general entry is asset account data to cash or bank account. Okay, next చిట్టా పద్ధతుల్లో ఉన్నాం మనం. ఓకే, ఫస్ట్ చిట్టా పద్ధతి ఏంటి అంటే ఆస్తి కొనుగోలు చేసినప్పుడు సో ఆస్తి ఖాతా డేటా టు నగదు లేదా బ్యాంకు ఖాతా అని రాస్తాం. సో ఇక్కడ మనకు ఆస్తులు అనేవి ఏ ఖాతాకు సంబంధించినవి? వాస్తవిక ఖాతాకు సంబంధించినవి. సో వాస్తవిక ఖాతా ప్రకారం సూత్రం ఏంటి? వచ్చే ఆస్తులను డెబిట్ చేయాలి, పోయే ఆస్తులను క్రెడిట్ చేయాలి. ఇక్కడ ఆస్తి వస్తుంది, నగదు పోతుంది. సో చిట్టా పద్ధతి ఏంటి? ఆస్తి ఖాతా డేటా టు నగదు ఖాతా. ఓకే, సెకండ్ వన్, వెన్ ద డిప్రిసియేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఆన్ అసెట్. సో హియర్ డిప్రిసియేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఆన్ ద అసెట్. So what is the general entry? Depreciation account data to asset account. So here depreciation is loss to the firm. So it will be treated on debit side. So depreciation account data to asset account. Okay. సో ఇక్కడ సెకండ్ వన్, ఆస్తిపై తరుగుదలను ఏర్పాటు చేసినప్పుడు. సో ఆస్తులపై మనము ప్రతి సంవత్సరం ఏం చేయాలి? తరుగుదలను ఏర్పాటు చేయాలి కదా. సో ఇక్కడ మనము తరుగుదలను ఏర్పాటు చేస్తే చిట్టా పద్ధతి ఏంటి అంటే తరుగుదల ఖాతా డేటా టు ఆస్తి ఖాతా. తరుగుదల అనేది సంస్థకు నష్టం. సో నష్టాలను ఏం చేయాలి? నామమాత్రపు ఖాతా ప్రకారము డెబిట్ చేయాలి. సో తరుగుదల ఖాతా డేటా టు ఆస్తి ఖాతా. ఓకే, థర్డ్ వన్, when the depreciation is transferred to profit and loss account, P&L means profit and loss account. So here
the depreciation will be transferred to profit and loss account. So the general entry is profit and loss account debtor to depreciation account. Okay. Third one, తరుగుదలను లాభ నష్టాల ఖాతాకు మళ్లించినప్పుడు. సో లాభ నష్టాల ఖాతా డేటా టు తరుగుదల ఖాతా అని రాస్తాం. లాభ నష్టాలకు మనం తరుగుదలను ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ లాభ నష్టాల ఖాతాకు మళ్ళిస్తున్నాం. సో చిట్టా పద్ధతి ఏంటి, లాభ నష్టాల ఖాతా డేటా టు తరుగుదల ఖాతా. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్, when the asset is sold after its working life. So here the asset is sold. So then what is the general entry? So cash is coming, asset is going. So cash account data to asset account. Okay, it's real account. Next fourth one, ఆస్తిని అమ్మినప్పుడు. ఆస్తిని అమ్మినప్పుడు మనకు ఏమొస్తుంది ఏం పోతుంది అంటే నగదు వస్తుంది, ఆస్తి పోతుంది. సో నగదు లేదా బ్యాంక్ ఖాతా డేటా టు ఆస్తి ఖాతా. రియల్ అకౌంట్ ప్రకారం, వాస్తవిక ఖాతా ప్రకారం వచ్చే వాటిని డెబిట్ చేయాలి, పోయే వాటిని క్రెడిట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేది ఏంటి మనకు నగదు, పోయేది ఏంటి ఆస్తి. సో నగదు ఖాతా డేటా టు ఆస్తి ఖాతా. ఓకే, రైట్ ఇట్ డౌన్ ద 4 జనరల్ ఎంట్రీస్. ఓకే, నెక్స్ట్ go to how to solve the problems in ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. స్థిర వాయిదాల పద్ధతిలో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చేయాలో నేర్చుకుందాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వరకు మనము సూత్రాలు అలాగే చిట్టా పద్ధతులు నేర్చుకున్నారు. ఓకే, ఈ తరుగుదలలో స్థిర వాయిదాల పద్ధతిలో లెక్కలు అనేవి ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. ఓకే, ఇక్కడ నేను ఒక ప్రాబ్లం తీసుకున్నాను, నేను చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ ద ప్రాబ్లం. ఓకే, on 1st January 2012, X company purchased a machine for rupees 80,000. It is estimated that its working life is 10 years and its scrap value is rupees 10,000. Show the machine account for 3 years. If depreciation is charged under straight line method. Here straight line method nothing but fixed installment method. Okay, right. Okay students, see once the problem. Here 3 points is there. Number 1, cost of the machinery. Working life, estimated life of the asset is 10 years and scrap value is 10,000. So here you are prepare the which account, machinery account. In this chapter you have to prepare the 2 accounts, mainly 2 accounts, that is number 1 asset account, number 2 depreciation account. Okay students, Telugu medium students note చేసుకోండి, నేను చెప్తాను. ఓకే, 1 జనవరి 2012న ఎక్స్ కంపెనీ ఒక యంత్రాన్ని 80,000 రూపాయలకు కొనుగోలు చేసెను. దాని యొక్క జీవిత కాలము 10 సంవత్సరాలు మరియు దాని యొక్క రద్దు విలువ 10,000 రూపాయలు. యంత్రం ఖాతాను సరళ రేఖా పద్ధతిలో 3 సంవత్సరాలకు తయారు చేయండి. Okay students, remind it, in this chapter you are prepare the mainly 2 ledger accounts. Number 1 asset account, number 2 depreciation account. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీరు ప్రధానంగా 2 ఖాతాలు తయారు చేయాల్సి ఉంటుంది. ఆస్తి ఖాతా ఒకటి, రెండోది తరుగుదల ఖాతాను తయారు చేయాలి. ఓకే, ఇక్కడ మనం చూస్తే ప్రధానంగా మనకి 3 పాయింట్స్ కనిపిస్తున్నాయి. లెట్స్ సీ ఇన్ దిస్ ప్రాబ్లం 3 పాయింట్స్ ఈజ్ దేర్. నెంబర్ 1 కాస్ట్ ఆఫ్ మిషనరీ, కాస్ట్ ఆఫ్ మిషన్. హౌ మచ్ అమౌంట్? 80,000. లైఫ్ పీరియడ్, ఎస్టిమేటెడ్ లైఫ్ పీరియడ్. How many years? 10 years.
and scrap value 10,000. ఓకే, ఇక్కడ మనకు ప్రధానంగా ఈ లెక్కలో మనకు 3 పాయింట్స్ కనిపిస్తున్నాయి. అవేంటి అంటే యంత్రం కొన్న ఖరీదు, ఎంత 80,000. నెక్స్ట్ జీవితకాలం 10 సంవత్సరాలు. నెక్స్ట్ రద్దు విలువ 10,000. ఓకే, ఇక్కడ మనకు రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది మనకి లెక్కలో ఇవ్వలేదు. సో హియర్ not given the rate of depreciation. So first you have to calculate the annual depreciation. Okay, so solution. So what is the annual depreciation principle? Annual depreciation is equal to cost of the asset minus scrap value divided by estimated life of the asset. So here cost of the asset how much? 80,000 minus scrap value 10,000, estimated life 10 years. So here subtract the 80,000 minus 10,000, so 70,000 divided by 10, so 0 cancel. So how much amount? 7,000. This is the annual depreciation. తెలుగు మీడియం స్టూడెంట్స్, మనకు లెక్కలో తరుగుదల శాతం ఇవ్వలేదు. సో మనం ఏం చేయాలి అంటే తరుగుదలను కనుక్కోవాలి. సో తరుగుదలకు సూత్రం ఏంటి? వార్షిక తరుగుదల. వార్షిక తరుగుదల సూత్రం ఏంటి? వార్షిక తరుగుదలకు ఆస్తి కొన్న ఖరీదు మైనస్ రద్దు విలువ డివైడెడ్ బై ఆస్తి జీవితకాలము. ఓకే, ఆస్తి కొన్న ఖరీదు ఎంత మనకు? 80,000. సో 80,000 మైనస్ రద్దు విలువ 10,000 డివైడెడ్ బై జీవితకాలం 10 సంవత్సరాలు. సో ఫస్ట్ ఏం చేయాలంటే 80,000 మైనస్ 10,000, సో ఎంత? 70,000. 70,000 బై 10, సో 0 క్యాన్సిల్. సో హౌ మచ్ అమౌంట్? 7,000. సో ఇదేంటి అంటే తరుగుదల. ఓకే, తరుగుదల అమౌంట్. వార్షిక తరుగుదల ఎంత అంటే 7,000. నెక్స్ట్ యు ఆర్ ప్రిపేర్ ద మిషనరీ అకౌంట్ ఫర్ 3 years. హియర్ నో నీడ్ ఆఫ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఇక్కడ మనకు తరుగుదల రేటు అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే ఓన్లీ తరుగుదల మాత్రమే, 7,000 రూపాయలు. ఓకే, తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మనము యంత్రం ఖాతాను తయారు చేయాలి. ఓకే, నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ప్రిపరేషన్ ఆఫ్ మిషనరీ అకౌంట్. ఇవి రాసుకోండి మీ నోట్స్లో. నెక్స్ట్ మనం ఇప్పుడు యంత్రం ఖాతాను తయారు చేయాలి. ఓకే, మనము ఈ లెక్కలు అనేవి స్థిర వాయిదాల పద్ధతిలో చేస్తున్నాం. సో ఇక్కడ స్థిర వాయిదాల పద్ధతిలో ఆస్తులపై తరుగుదల ఎలా ఉంటుందంటే మనకు స్థిరంగా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, యూ డ్రా ద అకౌంట్ ఫార్మాట్. సో అకౌంట్ ఫార్మాట్ ఈజ్ హియర్. What are the columns? Date, particulars, LF number, total rupees. Again same columns, date, particulars, LF number, total rupees. So here you are prepare the missionary account. So heading is missionary account. Which method? You are prepared missionary account in straight line method. So you will write in bracket straight line method. The columns are date,
particulars, LF number, amount rupees, again date, particulars, LF number, amount rupees, CR, DR. So it is account, so you can write DR, CR on top side. Okay, so here let's see the problem. So there are 3 points. One is machinery is purchased. So when the asset is purchased, what is the general entry? Asset account data to cash account. Okay, సో హౌ మచ్ అమౌంట్ 80,000. సో ఇక్కడ మనం ఒక్కసారి లెక్కలో చూడండి. లెక్కలో ఏముంది? ఒక యంత్రాన్ని కొన్నాడు. ఎక్స్ కంపెనీ ఒక యంత్రాన్ని కొనుగోలు చేసింది. సో యంత్రాన్ని కొనుగోలు చేసినప్పుడు చిట్టాపద్దు ఏంటి చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మనము. సో ఆస్తిని కొన్నప్పుడు చిట్టాపద్దు ఏంటి? ఆస్తి వస్తుంది, నగదు పోతుంది. సో ఆస్తి ఖాతా డేటా టు నగదు ఖాతా. ఇక్కడ మనము ఏ ఆస్తి తయారు చేస్తున్నాం? మిషనరీ, యంత్రం ఖాతా అని రాయాలి. సో ఇక్కడ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇక్కడ టైటిల్ యంత్రం ఖాతా అని రాయాలి. యంత్రం ఖాతా బ్రాకెట్లో స్థిర వాయిదాల పద్ధతి అని రాయాలి. స్థిర వాయిదాల పద్ధతి, డెబిట్ క్రెడిట్. కాలమ్స్ ఏముంటాయి అంటే తేదీ, వివరాలు, ఎల్ఎఫ్ నెంబర్, రూపాయలు. తేదీ, వివరాలు, ఎల్ఎఫ్ నెంబర్, రూపాయలు. ఇక్కడ యంత్రాన్ని కొనుగోలు చేసినప్పుడు చిట్టాపద్దు ఏంటి మరి? యంత్రం వస్తుంది, నగదు పోతుంది. సో యంత్రం ఖాతా డేటా టు నగదు ఖాతా. ఓకే, సో ఇక్కడ మనము యంత్రం ఖాతాను తయారు చేస్తున్నాం. సో చిట్టాపద్దులో యంత్రం అనేది ఎక్కడుంది? డెబిట్లో ఉంది. యంత్రం ఖాతా డేటా టు నగదు. సో యంత్రం ఎక్కడుంది? డెబిట్లో ఉంది. సో మనం తయారు చేస్తుంది యంత్రం ఖాతా. సో డెబిట్లో ఉంది కాబట్టి డెబిట్ సైడ్ ఏం రాయాలి? టు నగదు ఖాతా రాయాలి. సో హియర్ యు ఆర్ ప్రిపేర్ ద మిషనరీ అకౌంట్. ఇఫ్ machinery is purchased, then what is the general entry? Machinery account data to cash account. So here you are prepare the machinery account. Okay, in the general entry machinery account is on debit side, so you can write the debit side reverse transaction, that is to cash account. So which date? 1st January 2012. So how much amount? 80,000. సో ఇక్కడ మనం ఏం రాస్తాము అంటే టు నగదు ఖాతా అని రాస్తాం. టు నగదు ఖాతా ఎంత? 80,000. ఓకే, నెక్స్ట్ యు ఆర్ చార్జ్డ్ ద డిప్రిసియేషన్ ఆన్ అసెట్ ఎవ్రీ ఇయర్. సో వెన్ ద డిప్రిసియేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఆన్ ద అసెట్, what is the general entry? Depreciation account data to asset account. So here asset is on credit side, so it will write on credit side. Okay, reverse transaction by depreciation account. You are calculated the depreciation on every year 31st December. Okay, so you write 31st December 2012. So amount is already you are calculated the depreciation value. How much amount? 7,000. సో ఇక్కడ మనము నగదు ఖాతా అని రాసిన తర్వాత మనము December 31st మనం లెక్కలు చూస్తాము. సో ఇక్కడ మనము December 31st ఏం చేస్తాము? తరుగుదలను లెక్కిస్తాము ఆస్తులపై. సో ఆస్తులపై తరుగుదల లెక్కించినప్పుడు చిట్టాపద్దు ఏంటి? తరుగుదల ఖాతా డేటా టు ఆస్తి ఖాతా. ఆస్తి ఖాతా అంటే ఇక్కడ యంత్రం ఖాతా. సో తరుగుదల ఖాతా డేటా టు యంత్రం ఖాతా. సో ఇక్కడ యంత్రం ఖాతా అనేది ఎక్కడుంది? క్రెడిట్ సైడ్లో ఉంది. సో క్రెడిట్ సైడ్ ఏం రాయాలి? రివర్స్ రాయాలి. సో తరుగుదల అని రాయాలి. సో దీన్ని ఏమంటామంటే తరుగుదల అంటాం. బై తరుగుదల అని రాస్తారు తెలుగు మీడియం స్టూడెంట్స్. బై తరుగుదల ఖాతా అని రాయాలి. హౌ మచ్ అమౌంట్? 7,000 రూపాయలు రాస్తారు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే క్లోజ్ చేయాలి. ఈ సంవత్సరానికి మనం అయిపోయింది, కొన్నాము. ప్రతి సంవత్సరం మనం ఏం చేస్తాము? తరుగుదల లెక్కిస్తాము. సో లెక్కించాము. ఇప్పుడు ఏం చేయాలి? క్లోజ్ చేసి బ్యాలెన్సెస్ చేయాలి. ఓకే,
So which side is more? Debit side is more. So 80,000. This amount will be right both sides. 80,000. 80,000. So you can deduct the depreciation from total amount. So what is the amount? 73,000. So this is by balance C by D. సో ఈ బ్యాలెన్స్ సి బై డి అంటే ఏంటంటే తెలుగులో బై తేల్చిన నిల్వ అంటాం. బై తేల్చిన నిల్వ. ఎప్పుడు నిల్వలు తెలుస్తాము? యు ఆర్ బ్యాలెన్స్ ద ఆల్ అమౌంట్స్ ఎవ్రీ ఇయర్ 31st December. సో యూ కెన్ రైట్ ద సేమ్ డేట్. సో వాట్ ఈస్ ద డేట్? 31st 12/2012. ఓకే, నౌ యు ఆర్ బ్రాట్ డౌన్ దిస్ అమౌంట్ ఫర్ నెక్స్ట్ ఇయర్. ఈ అమౌంట్ను మనము నెక్స్ట్ ఇయర్కి తీసుకొస్తాము. ఎందుకు అంటే యంత్రం ఖాతాను ఎన్ని సంవత్సరాలు తయారు చేయమన్నాడు? 3 సంవత్సరాలు. సో ఫస్ట్ ఇయర్ కంప్లీటెడ్. నౌ సెకండ్ ఇయర్. సో దిస్ అమౌంట్ బ్రాట్ డౌన్ టు నెక్స్ట్ ఇయర్. సో 1/1/2013 టు బ్యాలెన్స్ బి బై డి బ్రాట్ డౌన్. తెలుగులో ఏమంటామంటే టు తెచ్చిన నిల్వ అని అంటాం. టు తెచ్చిన నిల్వ. హౌ మచ్ అమౌంట్? 73,000. నెక్స్ట్ క్యాలిక్యులేటెడ్ ద డిప్రిసియేషన్ ఆన్ అసెట్ ఎవ్రీ ఇయర్. సో 31st 12/2013 బై డిప్రిసియేషన్. వాట్ ఈస్ ద అమౌంట్? 7,000. సో ద డిప్రిసియేషన్ amount is fixed. Why? Because it is a fixed installment method. So depreciation will be same every year. So now close the amounts. So which amount is more? Debit side is more. So 73,000 will be right on both sides. 73,000. So what is the answer? 66,000. Okay. By balance సి బై డి. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇక్కడ ఏం రాస్తారు? బై తరుగుదల అని రాయాలి మీరు. బై తరుగుదల ఎంత? 7,000. సో ప్రతి సంవత్సరం మనకి ఎలా ఉంటుందంటే తరుగుదల సమానంగా ఉంటుంది. ఎందుకంటే మనం చేస్తుంది స్థిర వాయిదాల పద్ధతిలో. సో తరుగుదల ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. సో మనం ఏం చేయాలి? 7,000 రాస్తాము. తర్వాత ఏం చేస్తాం మనము? ఎవ్రీ ఇయర్ December 31st the books were closed. So same date you can write the same date. You can write by balance C by D. తెలుగులో ఏం రాస్తాము? తేల్చిన నిల్వ అని రాస్తాం. సేమ్ ఇక్కడ ఏం రాస్తాము? ఇక ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. బై తరుగుదల తేల్చిన నిల్వ, బై తరుగుదల తేల్చిన నిల్వ. సో రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 66,000. దీన్ని ఏం చేయాలి? మనం నెక్స్ట్ ఇయర్ తీసుకెళ్ళాలి. సో బ్రాట్ డౌన్. సో 1/1/2014 to balance brought down. How much amount? 66,000. So what is the next? You can calculate the depreciation on asset. So 31st 12/2014 by depreciation. How much amount? 7,000. Okay. What is the next? Close the మనము బ్యాలెన్స్లు చేయాలి. సో టోటల్ చేస్తే విచ్ సైడ్ ఈజ్ మోర్? డెబిట్ సైడ్ ఈజ్ మోర్. సో యూ కెన్ రైట్ 66,000 both sides. So now here deduct from this amount. So how much amount? 59,000. So this is the balance carried down. ఏమంటాం దీని తెలుగులో? బై తేల్చిన నిల్వ అంటాం. తేల్చిన నిల్వ. ఏ డేట్ మనము? 31st December. సో 31/12/2014. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనల్ని యంత్రం ఖాతాను 3 సంవత్సరాలు తయారు చేయమన్నాడు. సో ఇక్కడ మనము 3 సంవత్సరాలు తయారు చేసినాం. 2012, 13, 14. సో కంప్లీటెడ్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఇయర్కి మనము తీసుకొచ్చి ఆ బ్యాలెన్స్ను అక్కడితో క్లోజ్ చేస్తాము. సో తీసుకొద్దామా? సో 1/1/2015 టు బ్యాలెన్స్
బి బై డి బ్రాడ్ డౌన్ అంటాం, తెచ్చిన నిల్వ అంటాం. 2 తెచ్చిన నిల్వ ఎంత? 59,000. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ 59,000 ఏంటి అంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద మిషన్, యంత్రం యొక్క ప్రస్తుత విలువ. లెట్స్ సీ వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ 2012, 80,000. నౌ 2015, what is the value? 59,000. So the difference is depreciation. ఆ తేడాని మనం ఏమంటామంటే తరుగుదల అంటాం. సో తరుగుదల పోను 2015 సంవత్సరానికి ఎంత ఉందంటే దాని యొక్క విలువ 59,000. సో దిస్ ఈజ్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద అసెట్. ఓకే, సో ఎనఫ్. ఈ విధంగా మనము ఖాతాలను తయారు చేయాలి. సో ఇక్కడ మనకు లెక్కలో మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే యంత్రం ఖాతాను 3 సంవత్సరాలు తయారు చేయమన్నాడు. సో యంత్రం ఖాతాను మనం 12, 13, 14 3 సంవత్సరాలు తయారు చేసినాం. కొన్ని సందర్భాలలో ఎగ్జామినేషన్లో తరుగుదల ఖాతాను కూడా తయారు చేయమంటాడు. యూ హ్యావ్ టు ప్రిపేర్ ద మిషనరీ అకౌంట్ అండ్ డిప్రిసియేషన్ అకౌంట్ అంటాడు. సో అప్పుడు 2 ఖాతాలు మనం తయారు చేయాలి. సో ఈ తరుగుదల ఖాతాను ఎలా తయారు చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. ఓకే, నోట్ డౌన్ ద మిషనరీ అకౌంట్. ఓకే, నోట్ చేసుకోండి దీనిని, అలాగే మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పటి వరకు మీరు తరుగుదల చాప్టర్లో తరుగుదలను ఏ విధంగా లెక్కించాలి, అలాగే యంత్రం ఖాతాను ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకున్నారు. ఓకే, ఈ విధంగా మనము యంత్రం ఖాతాను తయారు చేస్తాము. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకా మనము 2-3 ప్రాబ్లమ్స్ చేద్దాము. ఓకే, కొన్ని మోడల్స్ ఉన్నాయి దాంట్లో నేను చెప్తాను. ఓకే ఓకే స్టూడెంట్స్, నౌ అసైన్మెంట్. I give you one problem, same model. Okay, please note down. On 1st January 2014, Jagadish purchased a mission for rupees 70,000. It is estimated that its working life is 5 years, and at the end of which it will fetch rupees 5,000. The books were closed on 31st December every year. Show the machinery account for 3 years under fixed installment method. ఓకే, తెలుగు మీడియం స్టూడెంట్స్ నోట్ చేసుకోండి. 1 జనవరి 2014న జగదీష్ ఒక యంత్రాన్ని 70,000 రూపాయలకు కొనుగోలు చేసెను. ఆ యంత్రం యొక్క అంచనా వేసిన జీవితకాలము 5 సంవత్సరాలు మరియు దాని యొక్క అవశేషపు విలువ 5,000 రూపాయలు. ఖాతా పుస్తకాలను ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న ముగింపు చేస్తారని భావిస్తూ యంత్రం ఖాతాను స్థిర వాయిదాల పద్ధతిలో మొదటి 3 సంవత్సరాలకు తయారు చేయండి. ఓకే, ఇది మనకు ప్రాబ్లం. సో దీన్ని మీరు ఇంటి దగ్గర హోంవర్క్గా చేయండి. ఓకే, నేను హింట్ ఇస్తాను, లిజన్ కేర్ఫుల్లీ. లెట్స్ సీ ద ప్రాబ్లం. హియర్ ఆల్సో 3 పాయింట్స్ ఈస్ దేర్. నెంబర్ 1, కాస్ట్ ఆఫ్ ద మిషన్ 70,000. Okay, scrap value how much? 5,000. So it is subtract the amount. So 70,000 minus 5,000, 65,000. So estimated life is 5 years. So 65,000 by 5. So how much amount? 13,000. So the depreciation value is 13,000. Annual depreciation is 13,000. Okay. Next, you can prepare the machinery account for 3 years. So after 3 years, the balance brought down is 31,000. So answer is 31,000. Now, so you are prepare the machinery account for 3 years. After 3 years, the mission present value is 31,000. Okay. Annual depreciation formula ప్రకారము తరుగుదల కనుక్కోవాలి. సో యాన్యువల్ డిప్రిసియేషన్ ఫార్ములా ఏంటి? ఆస్తి కొన్న ఖరీదు మైనస్ అవశేషపు విలువ, రద్దు విలువ, తొక్కు విలువ బై ఆస్తి యొక్క జీవితకాలం. అలా వేస్తే ఎంత వస్తుంది మనకు?
కొన్న ఖరీదు ఎంత 70,000, స్క్రాప్ వాల్యూ ఎంత 5,000 బై జీవితకాలం 5 సంవత్సరాలు. సో 70,000 నుంచి 5,000 తీసేస్తే 65,000 బై 5. సో ఈ 5 13 సార్లు పోతుంది. సో 13,000. సో వార్షిక తరుగుదల ఎంత 13,000. అలాగే ఈ వార్షిక తరుగుదల కనుక్కున్న తర్వాత యంత్రం ఖాతాను తయారు చేయాలి 3 సంవత్సరాలు. సో 3 సంవత్సరాల తర్వాత తరుగుదల పోను దాని యొక్క ప్రస్తుత విలువ ఎంత అంటే 31,000 తెచ్చిన నిల్వ. ఓకే, 4th ఇయర్కి మనం తీసుకొస్తాం కదా, ఆ అమౌంట్ ఎంత అంటే మనకు 31,000. ఇది ఆన్సర్. థ్యాంక్ యూ.